అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ 3 పత్రికల వార్తా విశ్లేషణలో కూడా ఈరోజు నేను నేరుగా చెప్తాను. అంటే డిజిటల్ స్క్రీను, ల్యాప్టాప్ అందుబాటులో లేదు. ఇదిగోండి వేరే మొబైల్లో ఆ పత్రికలు నేను ఓపెన్ చేసి వేరే మొబైల్ నుంచి ఆ పేపర్స్ చదివి చెప్తానమాట. ఎందుకంటే నేను నిన్న సాయంత్రం అర్జెంటుగా ఊరు రావాల్సి వచ్చింది. మళ్ళీ మధ్యాహ్నానికల్లా స్టూడియోకి వెళ్ళిపోతాను. నేను ఎక్కడున్నా సరే న్యూస్ పేపర్ అనాలిసిస్ అయితే మిస్ అవ్వదు. స్టూడియోలో ఉంటే ఆ స్క్రీన్ మీద చెప్తూ డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తాం. బయట ఉన్నప్పుడు మొబైల్లో ఓపెన్ చేయాల్సి వస్తుంది, తప్పట్లేదు. సరే, ఈనాడులో ఒక బ్యానర్ పైన హెడ్డింగ్ ఏమి ఇచ్చారంటే టాప్లో, మీ వీసా రద్దు చేస్తున్నాం, అమెరికా నుంచి వెళ్ళిపోండి, విద్యార్థులపై తీవ్ర చర్యలకు ఒడిగడుతున్న ట్రంప్ సర్కారు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం సహా వేర్వేరు కారణాలు, ప్రశ్నార్థకంగా తెలుగు విద్యార్థుల భవిష్యత్తు. నాకెందుకో ట్రంప్ గవర్నెన్స్ చూస్తుంటే 2019 నుంచి 2024 మధ్య మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నెన్స్ ఎలా ఉందో, అంటే ఏకపక్ష నిర్ణయాలు, వ్యతిరేక నిర్ణయాలు, సమాజం హర్షించిన నిర్ణయాలు, ఎక్కువ వర్గాలకు నష్టం చేసే నిర్ణయాలు, అవే కదా గత 5 ఏళ్ళు తీసుకున్న నిర్ణయాలు అటువంటివే, పాలనాపరమైన విధానపరమైన నిర్ణయాలు అటువంటివే. సో దానివలన ఆ పార్టీ ఏమైందో చూసాం. బహుశా ఇప్పుడు ట్రంప్ ముసలోడు అయిపోయాడు, ఇంకోసారి అతనికి అధికారం అక్కర్లేదు కాబట్టి ఇతను పిచ్చి పిచ్చి నిర్ణయాలన్నీ తీసుకుంటున్నాడేమో అనిపిస్తోంది. మేబీ అక్కడ అమెరికాలో ఉన్నవాళ్ళు ఏమైనా క్లియర్గా విశ్లేషించాలి. అయితే ట్రంప్ నిర్ణయాల పట్ల ఆ దేశ ప్రజల్లో కూడా చాలామందికి లేదు. ఎందుకంటే బైడెన్ పరిపాలన బాగలేదు కాబట్టి ఇతనికి అధికారం ఇచ్చారు. ఈయన అన్ని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడు, మొండిగా ముందుకెళ్తున్నాడు. ప్రపంచ దేశాలతో గొడవే, అన్ని దేశాలను శాసించాలని చూస్తున్నాడు. పోనీ తన దేశ పౌరులను ఏమైనా ఉద్ధరిస్తున్నాడు అంటే అక్కడ కూడా పరిస్థితి లేదనమాట. సో అది కనిపిస్తోంది. అమెరికాలో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థికి అక్కడ పోలీసులు అధిక వేగంతో కారు నడపడంపై నోటీస్ ఇచ్చారు. భారతదేశంలో ఇచ్చిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ను తాము అనుమతించబోమని, ఇక్కడి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టి కేసు కొట్టేసింది. ప్రస్తుతం ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పై ఉన్న ఆ విద్యార్థికి వెంటనే అమెరికా వదిలిపెట్టాలంటూ అక్కడ ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. పోలీసులేమో డ్రైవింగ్ ఏది కారు వేగంగా నడుపుతున్నావు కాబట్టి నీ లైసెన్స్ ఇక్కడ చెల్లదని చెప్పి నోటీసులు ఇస్తే అతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళి తనకు అనుకూలంగా నిర్ణయం తెచ్చుకున్నాడు అమెరికా కోర్టు నుంచి. దాంతో ప్రభుత్వం అతని మీద కక్ష కట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, మా దేశంలో ఉండొద్దు అంటుంది. మరి దీన్ని ఏమన్నాడండి? ఎంత పిచ్చి పనులు, ఎంత ట్రంపర్తనం. సో అది చాలామందిలో కనిపిస్తుంది. ఎవరెవరికి నోటీసులు వస్తున్నాయంటే F1 వీసాపై అమెరికాకు వెళ్ళి చదువుకుంటున్న వారికి, సెమిస్టర్ మధ్యలో ఉన్నా సరే, ఓపీటీపై ఉద్యోగం చేస్తున్న వారికి, ఉద్యోగం చేస్తూ ఇటీవలే లాటరీలో H1B దక్కిన వారికి, వీళ్ళందరికీ కూడా నోటీసులు వస్తున్నాయి. ఇది ఈనాడులో పెద్ద వార్తగా వేశారు. ఆ తర్వాత ఈనాడులో మరో ఇంపార్టెంట్ వార్త వేశారండి. వైకాపా నేత 100 కోట్ల మేత అని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి వేశారు. డీటెయిల్డ్గా వేశారు. అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు దాదాపుగా 250 కోట్ల మేరకు స్కామ్ చేశారు, అవినీతికి పాల్పడ్డారనేది ఈ కూటమి సర్కారు ఆరోపణ. సో దాన్ని ఏ విధంగా చేశారు అనేది చెప్తూ ఈనాడులో గట్టిగా వేశారు. అధికారమే అండగా చెలరేగిన నెల్లూరు జిల్లా నాయకుడు, గ్రావెల్, మట్టి, క్వాడ్జ్ గనుల దోపిడీ, సర్వేపల్లి నియోజకవర్గంలో కొండలు పిండి 100 ఎకరాల్లో ప్రభుత్వ భూముల కబ్జా, దర్యాప్తులో బయటపడుతున్న ప్రమేయం అని చెప్పి మొత్తం ఆయన నియోజకవర్గంలో ఏ మండలాల్లో ఏ విధంగా చేశాడని, జగన్ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెట్టరేకపోయిన నెల్లూరు జిల్లా వైకాపా నేత అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అప్పట్లో రాష్ట్ర స్థాయి పదవిలో కొనసాగిన ఈ నేత అక్రమాలకు తెగబడి 100 కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. తన అనుచరులను ముందు పెట్టి గ్రావెల్, మట్టి, క్వాడ్జ్ ఇతర ఖనిజాలు పెద్ద ఎత్తున దోచుకున్నారు. నియోజకవర్గంలో చెరువులన్నీ గుల్ల చేశారు, కొండలు పిండి చేశారు. కొంతమంది రెవెన్యూ అధికారుల సాయంతో ప్రభుత్వ ప్రైవేటు భూముల్ని కబ్జా చేశారన్న అభియోగాలు ఉన్నాయి. తహసీల్దార్ లాగిన్ ఐడి కొట్టేసి భూములు వీళ్ళ అనుచరుల పేరిట లాగేశారంట. వెంకటచలం మండలం, పొదలకూరు మండలం, సర్వేపల్లి ప్రాంతంలో ఎక్కువగా జరిగాయంట. ఇట్లా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఒక పెద్ద వార్త అనమాట. వైకాపా నేత 100 కోట్ల మేత అనేది ఈనాడులో రాశారు, అక్కడ మీరు చూడొచ్చు. తర్వాత అయితే పేరు రాయలే, ఈనాడులో పేరు అయితే రాయలేదు, కానీ సర్వేపల్లి నియోజకవర్గం, రాష్ట్ర స్థాయి పదవి, మాజీ ప్రజాప్రతినిధి, ఇంకెవరు? ఆయన కాకాని గారే. ఇప్పుడు ఆయన మీదేగా ప్రభుత్వం కేసు పెట్టింది, ఆయనేగా పరారీలో ఉన్నాడు. సో ఆయన మీదే వేశారనమాట. ఇక మరో కీలకమైన అంశం అండి,
మీకు గుర్తుండే ఉంటుంది కదా, 2013 ఫిబ్రవరి 21వ తేదీన దిల్సుఖ్ నగర్ దగ్గర పేలుళ్ళు జరిగాయి కదా. సో వాళ్ళకి ఉరిశిక్ష విధించింది హైకోర్టు. 2013 ఫిబ్రవరి 21వ తేదీన సాయంత్రం 7 గంటల సమయంలో దిల్సుఖ్ నగర్ 107 బస్ స్టాప్ దగ్గర, తర్వాత కొద్ది సెకండ్లకే అక్కడ సమీపంలోని మిర్చి దుకాణం దగ్గర 2 బాంబులు పెట్టారు. మొత్తం 131 మందికి గాయాలయ్యాయి, 18 మంది చనిపోయారనమాట. సో ఈ కేసులో దాదాపుగా 12 ఏళ్ల పాటు విచారణ చేపట్టిన ధర్మాసనం వాళ్ళకి, ఆ కేసులో నిందితులకి ఉరిశిక్ష విధించింది. నిందితులు దేశంపై యుద్ధం ప్రకటించారు, సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే అభద్రతాభావాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో హైకోర్టు కాదు, ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన తెలంగాణ హైకోర్టు 5గురికి ఉరి ఖరారు చేసిన ధర్మాసనం. ఇది నిన్న చదివే ఉంటారు కదా. సో ఇది. ఇక మరో వార్త, పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడికి గాయాలయ్యాయి. అది మేబీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అంత తీవ్రమైన గాయాలు కాదు. అతను అక్కడ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు సింగపూర్లో చదువుకుంటున్నాడు అనమాట. అతను వయసు 8 సంవత్సరాలు ఉంటాయంట. మార్క్ శంకర్ పవనోవిచ్. ఆయన ఆ పిల్లాడు చదువుతున్న స్కూల్లో, ఆ పాఠశాల భవనంలో అగ్ని ప్రమాదం జరగడంతో 19 మంది పిల్లలకు గాయాలయ్యాయి. అందులో పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి చేతి వేళ్ళు అలాగే కాళ్ళు, పాదాల దగ్గర కాలిన గాయాలయ్యాయి. దాంతోపాటు ఒకేసారి పొగ దట్టంగా వ్యాపించడంతో దాన్ని అతను పీల్చుకుంటున్నాడు. సో దానివలన లోపల శ్వాస సంబంధిత ఇబ్బందులు కూడా తలెత్తి ప్రస్తుతానికి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అనమాట. సో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు, సింగపూర్లోని సమ్మర్ క్యాంపులో అగ్ని ప్రమాదం, ఓ బాలిక మృతి, 20 మందికి చికిత్స, మార్క్ శంకర్ చేతులు కాళ్ళకు కాలిన గాయాలు, సింగపూర్ బయలుదేరిన పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని, గవర్నర్, సీఎం ఆకాంక్ష. పవన్ కళ్యాణ్ గారితో పాటు చిరంజీవి గారు కూడా వెళ్ళారనేది ఒక సమాచారం అనమాట. నిజానికి ఆ విషయం తెలిసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు గిరిజన గ్రామాల్లో పర్యటనలో ఉన్నారు. సో అధికారులు అందరూ పర్లేదు, మీరు వెళ్ళిపోండి, సింగపూర్ వెళ్ళండి, మేము ఇక్కడ కార్యక్రమాన్ని నడిపిస్తామని చెప్పినా పవన్ కళ్యాణ్ గారు ఆ కార్యక్రమం పూర్తి చేసుకునే వెళ్తానని చెప్పి నిన్న సాయంత్రం 7, 8 ఆ టైంలో హైదరాబాద్ నుంచి సింగపూర్ బయలుదేరంట. అది. తర్వాత రతన్ మోహిని దాది కన్నుమూత. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అధిపతి రాజయోగిని రతన్ మోహిని దాది అహ్మదాబాద్ ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 101 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారని రాజస్థాన్లోని మౌంట్ అబూలో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయానికి పార్థివ దేహాన్ని తీసుకురానున్నట్టు బ్రహ్మకుమారిలు ఓ ప్రకటనలో తెలిపారు. అది. తర్వాత ఇంకా అత్యంత కీలకమైన అంశం, పోలీసుల్ని బట్టలోడదీసి నిలబెడతాం, పోలీసులు ముందు పెట్టి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు, వైకాపా అధ్యక్షుడు జగన్ ఆరోపణ. నిన్న మనం డీటెయిల్ వీడియో చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని రామగిరి మండలంలో పాపిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్ళి అక్కడ బాధిత కుటుంబాన్ని, లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఆయన ఎక్కడ పరామర్శకు వెళ్తున్నా పోలీసుల్ని చాలా తీవ్రంగా ఆయన బెదిరిస్తున్నాడు ఒక రకంగా. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. మరి పోలీసులు ఎందుకు ఊరుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. పోలీసులంట బట్టలు ఓడదీసి నిలబెడతారంట. సరే, ఒక రకంగా పోలీసులు కూడా ఆలోచించవచ్చు. వైసీపీ ఒకవేళ రేపు పొద్దున్న గెలిస్తే పోలీసులు అందరూ బట్టలు ఓడదీసి ఉండొచ్చు. ఇంకా వైసీపీ ఆఫీస్ ఎదుటో, లేదంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఎదురుగా, సార్ మీరు ఎందుకు బట్టలు ఓడదీయడం, మేమే బట్టలు ఓడదూసుకొని మీ ఆఫీస్కి వచ్చాం, ఏం చేస్తారో చేసుకోండి అని. ఇంకా అదే సొల్యూషన్. ఎందుకంటే ఆయన పదే అదే మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పదే బట్టలు ఓడదీసి నిలబెడతాం అంటున్నారు. వాళ్ళు ఓడదీసే వరకు వీళ్ళు ఎందుకుంటూ, నిజంగా వైసీపీ గెలిస్తే వీళ్ళే ఓడదీసి వెళ్ళిపోవడం బెటర్. లేకపోతే ఇది అసలు సంస్కృతి సాంప్రదాయం కాదు, ఇది అసలు అనాల్సిన మాట కాదు. ఓకే, ఆయనకు పోలీసుల తీరు నచ్చలా, పోలీసుల వ్యవహారం నచ్చలా, వార్నింగ్ ఇవ్వచ్చు. మీరు ఖచ్చితంగా చట్ట ప్రకారం ఇబ్బందులు ఎదుర్కొంటారు, మిమ్మల్ని వదిలిపెట్టము, మీరు ఎక్కడున్నా సరే మేము ఐడెంటిఫై చేస్తాము అని చెప్పి అక్కడ వరకు ఓకే. బట్టలు ఓడదీసి నిలబెడతాము, సప్త సముద్రాలు అవతల ఉన్నా తీసుకొస్తాము, ఇవన్నీ కొంచెం ఇబ్బందికరమే. అఫ్కోర్స్ ఏమి గత 5 ఏళ్లలో పోలీసులను వైసీపీ వాళ్ళు ఇలా వాడుకోలేదా, అడ్డదిడ్డంగా వాడుకోలేదా? స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు టీడీపీ వాళ్ళని బెదిరించడానికి, కిడ్నాపులు చేయించడానికి వాడుకోలేదా? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని పోలీసులు వాడుకొని రాజకీయం చేస్తున్నారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఆయనకు కూడా తెలుసు అఫ్కోర్స్. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఈ పర్యటనను సాక్షిలో హైలైట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ సొంత పేపర్ కదా. ఎంత హైలైట్ చేశారంటే,
మొత్తం ఒక పేజీ మొత్తం అదే. బీహార్ ఫస్ట్ పేజీ వేశారు, అలాగే లోపల పేజీ రెండో పేజీ మొత్తం అదే. బీహార్ను మించి భయోత్పాతం, ముఖ్యమంత్రి చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ ధ్వజం. ఒక రామగిరిలోనే కాదు రాష్ట్రం మొత్తం రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు, పోలీసులను వాచ్మెన్ కంటే హీనంగా వాడుకుంటున్నారు, ఏపీ ఈరోజు బీహార్ కంటే అధ్వానంగా ఉంది, ప్రజాస్వామ్యం సిగ్గుతో తల వంచుకుంటోంది, నిందితులనే సాక్షులుగా చేర్చారంటే పోలీసు వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిందో వేరే చెప్పాలా, పోలీసులు మీ టోపీలకు సెల్యూట్ చేయండి, చంద్రబాబుకు కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు తనదై శైలిలో చాలా ఘాటుగా విమర్శించారు. అసలు సాక్షిలో ప్రజెంటేషన్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్ళినా సాక్షిలో ప్రజెంటేషన్ చూస్తే అరే అందరికీ సొంత పేపర్ ఉంటే బాగుంటుందబ్బా, ఎంత బాగా డప్పు కొట్టించుకోవచ్చు అనిపిస్తుంది. ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో ఎలా వేశారంటే పరామర్శలో అరాచకం, జగన్ నాటకం పరామర్శలో అరాచకం అని ఆంధ్రజ్యోతిలో వేశారు. జగన్ పర్యటనలో హైడ్రామా, పరామర్శకు వెళ్ళి బల ప్రదర్శన, హెలీప్యాడ్ వద్ద వైసీపీ శ్రేణుల ఇష్టారాజ్యం, బారికేడ్లు విరిచి పోలీసులను పక్కకు తోసి హెలికాప్టర్ చుట్టూ మూగిన వైనం, పైలట్ బ్యాగ్ తస్కరణ, భద్రతా వైఫల్యం చిత్రీకరించే కుట్ర, విండ్ షీల్డ్ దెబ్బతిన్నదని వెల్లడి. అదే నిజమైతే హెలికాప్టర్ ఎలా ఎగిరింది? రోడ్డు మార్గంలో బెంగళూరుకు జగన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే వెళ్తే ఎక్కువైపోద్దా? హెలికాప్టర్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకముందే వెళ్ళిపోయింది, ఎందుకంటే విండ్ షీల్డ్ దెబ్బతిన్నదంట, వేరే వాళ్ళు ఎక్కడానికి పనికిరాదంట. కానీ వాళ్ళు పైలట్లుండి పైకి వెళ్ళొచ్చు, హెలికాప్టర్ ఎగురుతుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కితే ఎగరదా? అలా వాళ్ళకే సాధ్యమయ్యే ఒక ట్రాజడీని సృష్టించి ఒక మిస్టరీని సృష్టించి దాన్ని భద్రతా వైఫల్యం, పోలీసులు మా మీద కుట్రలు చేస్తున్నారు, ప్రభుత్వం మా మీద కుట్రలు చేస్తుంది, మేము పర్యటిస్తుంటే ప్రభుత్వం భయపడిపోతుంది అని జనాల్ని మభ్యపెట్టడానికి నమ్మించడానికి ఇలా చేశారు అని ఆంధ్రజ్యోతిలో రాశారు. సో పేరు పరామర్శ కోసం పర్యటన, చేసింది బల ప్రదర్శన, స్వీయ నియంత్రణ లేదు, క్రమశిక్షణ అసలే లేదు, పోలీసులన్నా లెక్కలేదు, అంతా అడ్డగోలుతనం. వెరసి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పరామర్శ యాత్ర ఒక అరాచక పర్వాన్ని తలపించింది. చేయాల్సిందంతా చేసి పోలీసులు తగిన భద్రత కల్పించలేదు, హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతినడంతో జగన్ రోడ్డు మార్గాన్ని వెళ్లాల్సి వచ్చింది అంటూ హైడ్రామాకు తెరలేపారు. విండ్షీల్డ్ దెబ్బతినడం నిజమే అయితే మరమ్మతులు చేయకుండా మళ్ళీ గాల్లోకి ఎగిరే అవకాశమే లేదు, అంతే కదా, మరి ఎలా ఎగిరింది అది? సో ఇట్లా దాని మీద పోలీసులు కూడా స్పందించారు. భద్రతా వైఫల్యం అనేది లేదు, 1100 మంది పోలీసులతో మేము భద్రత కల్పించాము, హెలీప్యాడ్ దగ్గర 250 మంది పోలీసులు ఉన్నారు, రెచ్చగొట్టిన సంయమనం వహించాము, నిబంధనలకు విరుద్ధంగా జన సమీకరణ, హెలికాప్టర్ డోర్ పట్టుకొని లాగారు అని ఎస్పీ అనంతపురం జిల్లా ఎస్పీ గారు చెప్పారు. భద్రతా వైఫల్యం లేదు, మేము 1100 మంది సిబ్బందిని వినియోగించాము అతని భద్రత కోసము, సో వాళ్ళు కావాలని రెచ్చగొట్టినా మేము ఎక్కడా సంయమనం కోల్పోలేదు అని ఎస్పీ గారు ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అండ్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడి ప్రమాదం కూడా ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదం, పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలు, చేతులు కాలుపై కాలిన బొబ్బలు, ఊపిరితిత్తుల్లో పొగ, ఆసుపత్రిలో చికిత్స అని చెప్పి మొత్తం ఆ విషయాలన్నీ కూడా రాశారనమాట. తర్వాత వేరే అంశాలకు వెళ్తే సూక్ష్మ సేద్యంలో ఏపీకి అగ్రస్థానం అంటండి. గత ఆర్థిక సంవత్సరంలో 1.17 లక్షల హెక్టార్లలో సాగు. సూక్ష్మ సేద్యం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని పక్కన పెట్టేశారు, కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ దాన్ని తీసుకొచ్చారు, ఇప్పుడు బాగుంది. ఇక ఈనాడులో మళ్ళీ లోపల పేజీలో కూడా రాశారు, రామగిరిలో రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు, బారికేడ్లు, పోలీసులను తోసుకుంటూ జగన్ హెలికాప్టర్ వద్దకు. ఇదే క్రమంలో పోలీసులపై రాళ్ల దాడి, కానిస్టేబుల్ గాయాలు, కార్యకర్తలు హెలికాప్టర్పై పడడంతో సాంకేతిక సమస్య తలెత్తినట్టు ప్రచారం, రోడ్డు మార్గంలో బెంగళూరుకు జగన్. ఇది మొత్తం హైడ్రామా అండి, ప్యూర్లీ హైడ్రామా అదంతా కూడా. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు వెళ్తున్నప్పుడే ఈ ట్రాజడీలు, ఈ మిస్టరీలు, హైడ్రామాలు ఎక్కువైపోతున్నాయి. మరి ఇది రాజకీయాల్లో కొత్త ట్రెండ్ ఇది ఒకటి. పులివెందుల తెదేపాల బొగ్గుమన్న విభేదాలు, ఇన్ఛార్జి మంత్రి సవిత ఎదుట వాగ్వాదం, తోపులాట. ఇది నేను ఏపీ 175 ఛానల్లో ఇంకో వీడియో చేశాను, కాసేపట్లో రిలీజ్ చేస్తాను. తర్వాత నాకు తెలియదు, నివేదిక ఇస్తే సంతకం చేశానంతే, రఘురామ కేసు విచారణలో డాక్టర్ ప్రభావతి వింత సమాధానాలు, బెయిల్ రద్దు కోరే యోచనలో పోలీసులు. ఏమండి, ఒక డాక్టర్ అయ్యుండి, సూపరింటెండెంట్ అయ్యుండి, ఒక విఐపి ఖైదీకి పోలీసులు కొట్టారనే ఆరోపణ మీద జీజీహెచ్ వస్తే అక్కడ వైద్య పరీక్షలు చేసి నివేదిక చదవకుండా సంతకం చేసిందంట.
ఆవిడకి తెలియదంట. మరి ఆవిడ డాక్టర్గా అర్హురాలేనా? ఆవిడ ముందు డాక్టర్ ప్రభావతి అనేది తీసేయండి, డాక్టర్ అనేది తీసేయండి, ఆమె డాక్టరేట్ పట్ట రద్దు చేయండి, ఆమె డిగ్రీని రద్దు చేయండి. ఎందుకంటే ఆమె డిస్క్వాలిఫై అవ్వాలి ఇమీడియట్గా, డాక్టర్గా ఆమె పనికిరాదు. ఎందుకంటే సూపరింటెండెంట్ స్థానంలో ఉంటూ ఒక విఐపి ఖైదీని పోలీసులు కొట్టారు అనే ఆరోపణ మీద హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వస్తే ఆ నివేదిక ఇస్తే చదవకుండా ఎలా సంతకం పెడదామే? నాకు తెలీదు, కేసులో నివేదిక ఇస్తే నేను సంతకం పెట్టేశాను అని చెప్పడమే అడ్డగోల సమాధానం. అసలు ఆమెను డాక్టర్ అనే పేరు తీసేయాలి, రాయకూడదు. ఇంకెవరు కూడా, ఈవెన్ మీడియా వాళ్ళు కూడా ఆమెను ఇంకా డాక్టర్ అనకూడదు, డాక్టర్గా అనర్హులాలి ఆమె. ఓడదీయడానికి యూనిఫామ్ అరటి తొక్క కాదు, జగన్కు రామగిరి ఎస్ఐ సుధాకర్ కౌంటర్. తన అధికారంలోకి వస్తే పోలీసులు బట్టలు ఓడదేస్తానని వ్యాఖ్యానించిన మాజీ సీఎం జగన్కు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి మంగళవారం రాత్రి ఆయన వీడియోని రిలీజ్ చేశారు. జగన్ పోలీసులను బట్టలు ఓడదీసి కొడతానంటున్నారా? పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకుంటాను అనుకుంటున్నారా? కష్టపడి చదివి పరుగు పందాల్లో పాస్ అయి మీలాంటి మంది వేలాది మంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. మీరు వచ్చి ఓడదేస్తానంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చేస్తాం తప్ప అడ్డదారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి అంటూ జగన్ను హెచ్చరించారు. చివరికి ఒక ఎస్ఐ ఒక మాజీ సీఎంను హెచ్చరించే స్థాయి వచ్చిందంటే ఆ మాజీ సీఎం స్థాయి దిగజారిందనాలా, పోలీసుల్లో తెగు వచ్చిందనాలా? సో మొత్తానికి ఎస్ఐ గతంలో కూడా పోలీసులు ఎవరు ఆ స్థాయిలో హెచ్చరించింది ఏమీ లేదు, కానీ ఇక్కడ బాగానే ఉంది. ఎస్ఐ గారు మరి ఎందుకు ఆయనకు అంత కోపం వచ్చింది? ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో అక్కడ ఎస్ఐ గారి మీద ఆరోపణలు చేశారు, ఆ ఎస్ఐ అలా చేశాడు ఇలా చేశాడని. సో అందుకని ఆయన అలా రెస్పాండ్ అయినట్టున్నాడు. ట్రంప్ సుంకాలతో మాంద్యం ముప్పు, అమెరికా ఆర్థిక శాస్త్రవేత్తల అనుమానం. కరెక్టే. తర్వాత మన్యంలో కేరళ తరహా పర్యాటక అభివృద్ధి అని పవన్ కళ్యాణ్ గారు నిన్న రచ్చబండలో చెప్పారు, అది కరెక్టే. తర్వాత P4 అమలుకు సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సొసైటీ అంటండి. వైస్ చైర్మన్గా ఉప ముఖ్యమంత్రి, వైస్ చైర్పర్సన్గా సో ఒక రాష్ట్ర స్థాయి కమిటీ వేస్తున్నారు P4 అనేది అమలు చేయడానికి. దానికి చైర్మన్గా సీఎం గారు ఉంటారు, వైస్ చైర్మన్గా డిప్యూటీ సీఎం గారు ఉంటారు. అండ్ P4పై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి జిల్లా కలెక్టరు, మంత్రులు, ఎమ్మెల్యేలు మార్గదర్శులను గుర్తించి వారు బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని సీఎం సూచించారు. మార్గదర్శులుగా గుర్తించడానికి ఎమ్మెల్యేల మార్గదర్శులుగా మారచ్చు కదా. ఆ నియోజకవర్గంలో అత్యంత పేదరికంలో ఉన్న ఒక 50-100 కుటుంబాలను దత్తత తీసుకోవచ్చు కదా, అత్యంత పేదరికంలో ఉన్నవి. ఎమ్మెల్యేలు కూడా మారచ్చు, ఎమ్మెల్యేల దగ్గర 100 కోట్ల ఆస్తులు మూలుగుతున్నాయి. సరే, మెగా డిఎస్సికి ఏర్పాట్లు చేయండి. ఆగస్టులో విద్యామంత్రుల కాంక్లేవ్, విద్యాశాఖపై సమీక్షలో నారా లోకేష్ గారు. సో మెగా డిఎస్సి ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది, ఏర్పాట్లు చేయండి, ఇంకో వారం రోజుల్లో ఇద్దామని నారా లోకేష్ గారు చెప్పారంట. తర్వాత ఏడాదిలోపే భోగాపురం విమానాశ్రయం పూర్తి, ఉత్తరాంధ్ర సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు, బీచ్ కారిడార్కు కొత్త డిపిఆర్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సో ఈ భోగాపురం విమానాశ్రయం పూర్తి స్థాయి ప్రగతి మీద నేను రాత్రి ఒక వీడియో చేశాను, చూడండి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎంత నిధులు వచ్చాయి, ఎవరి పాత్ర ఎంత ఉంది, ఇప్పుడు ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయి, ఇదంతా పూర్తి స్థాయి డీటెయిల్డ్ వీడియో ఒకటి నైట్ చేశాను, వీలైతే చూడండి. నిన్న అక్కడ రివ్యూ చేశారనమాట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు. జేఈఈ పరీక్ష సమయంలో ట్రాఫిక్ అవాంతరాలు లేవు, విద్యార్థుల ఆరోపణలు అవాస్తవం. విశాఖ ఏడీసీపీ ట్రాఫిక్ ప్రవీణ్ కుమార్ వెల్లడి. విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళు లేట్ అయిపోయి ప్రభుత్వం మీదకి, పవన్ కళ్యాణ్ గారి మీదకి నెట్టేసినట్టున్నారు. తర్వాత తమిళనాడు గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్ధం, శాసనసభ ఆమోదించిన బిల్లుల్ని తొక్కిపెట్టే అధికారం ఆయనకు లేదు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వామ్మో, ఇదేంటి? ఒక బిల్లు శాసనసభలో ఆమోదిస్తే గవర్నర్ సంతకం చేయకపోతే చట్టం అవ్వదు కదా. సంతకం చెయ్యకుండా మనం చదువుకున్నదైతే గవర్నర్ సంతకం చేస్తేనే చట్టం అవుద్ది. ఆయన దాన్ని తిరస్కరించకూడదు, సవరణలు సూచించాలి. ఆయనకి ఏమి నచ్చలేదనే చెప్పాలి తప్ప నేను సంతకం చేయను, ఈ బిల్లు అనేది ఈ రాష్ట్రానికి వద్దు అనకూడదు. ఆయన సవరణలు సూచించాలి. ఇదిగో ఇందులో ఈ సెక్షన్ బాగాలేదు, ఈ పాయింట్ బాగాలేదు, ఈ వాక్యం బాగాలేదు,
సో దీనివలన ఇబ్బందులు ఉంటాయి, కాబట్టి దీన్ని సవరించండి అని చెప్పొచ్చు. సో తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ తొక్కి పట్టడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు 1 నెల మాత్రమేనని సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు చెప్పింది. తమిళనాడులో గవర్నర్ ఏమో బీజేపీ వేస్తుంది, అక్కడ ప్రభుత్వం ఏమో స్థానిక ప్రభుత్వం డిఎంకే ప్రభుత్వం, కాబట్టి ఈ గ్యాప్ ఉంది. దానికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఆయనేమో బిల్లుల మీద సంతకాలు చేయట్లేదంట. ఇమ్మిగ్రేషన్ సులభతరానికి PSP2 పాస్పోర్ట్లు అని చెప్పి ఒకటి ఇచ్చారు. సో ఇవన్నీ ఈనాడులో వచ్చిన వార్తలండి. ఇప్పుడు సాక్షిలో వేరే చూసుకుంటే యువనేత సమర్పించు 104 స్కామ్, రోగ నిర్ధారణ పరీక్షల పేరిట దోపిడీకి సమాయత్తం, పరీక్షల నిర్వహణకు ఒక్కో వాహనానికి నెలకు 1.55 లక్షల మేర చెల్లించేలా ప్రణాళిక, 904 వాహనాలకు సంవత్సరానికి 168 కోట్ల వ్యయం, 2014-19 మధ్య కూడా రక్త పరీక్షల పేరిట 300 కోట్ల మెడాల్ స్కామ్, ఈ దఫా 5 ఏళ్లలో ఏకంగా 840 కోట్ల మేర ప్రజాధనానికి ఎసరు. వైఎస్ జగన్ హయాంలో ఇలాంటి దోపిడీకి ఆస్కారం లేకుండా విలేజ్ క్లినిక్లు PHCల్లో ఉచిత పరీక్షలు. సో 104 విలేజ్ క్లినిక్లు PHCల్లో ఉచిత పరీక్షలు చేశారు. ఎవరు చేశారా పరీక్షలు? సరే, ఈ 104 గత ప్రభుత్వంలో ఎవరికి ఇచ్చారు, ఎంతకి ఇచ్చారు అనేది కూడా ఒకసారి ఆలోచిస్తే అరవిందోకి ఇచ్చారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకున్నారు. సరే, గత ప్రభుత్వం హయాంలో పక్కన పెడితే ఇప్పుడు రోగ నిర్ధారణ పరీక్షల కోసం ఒక్కొక్క వాహనానికి 904 వాహనాలు తీసుకుంటున్నారంట. ఒక్కొక్క వాహనానికి కూడా 1.5 సుమారుగా 1,55,000 చెల్లిస్తున్నారంట వాహనానికి నెలకి. ఇది కొంచెం హై బడ్జెట్ సినిమానే. సో దీనిలో ఏముంది, నారా లోకేష్ గారి అనుచరులకు ఇచ్చారు అనేటట్టు సాక్షిలో రాశారు. దీనిలో ఎంత మేరకు వాస్తవం ఏంటో చూద్దాంలే, మళ్ళీ మాట్లాడదాం. తర్వాత కూటమిలో కమిషన్ల కొట్లాట, పులివెందులలో మంత్రి సమక్షంలోనే బీటెక్ రవి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వర్గీయులు గొడవ, కర్నూలులో మంత్రి నిమ్మలను నిలదీసిన ఆదోని టీడీపీ శ్రేణులు, బీజేపీ ఎమ్మెల్యే వాటాలు ఇవ్వడం లేదని మండిపాటు, పొంగనూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డిని పట్టించుకొని చిత్తూరు ఎమ్మెల్యేలు, తిరువూరులో ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ కేడర్ తిరుగుబాటు. కూటమిలో చూసారా, ఇల్లు గొడవ పెట్టుకొని సాక్షికి వైసీపీ వాళ్ళకు అలసయ్యారు. పులివెందుల్లో నిన్న కొట్టుకోబోయారు. ఆల్మోస్ట్ రామ్ గోపాల్ రెడ్డి మీద దాడి చేయడానికే వీళ్ళు వెళ్ళారు, బీటెక్ రావు గారు అనుచరులు. సరే, పులివెందుల గొడవ ఏంటో నేను చెప్తానులే. సో కమిషన్లో అవినీతి కోసం అనేది అయితే తిరువూరులో గొడవ అవినీతిలో వాటాల కోసమే, కరెక్టే. అండ్ పులివెందుల్లో నిన్న జరిగిన గొడవ కూడా అవినీతి వ్యవహారమే, కరెక్టే. ఇక మరి కర్నూలు జిల్లా అదోనిలో మరి ఏంటనేది తెలియదు. చిత్తూరులో కూడా అవినీతి కాదు, చిత్తూరులో ఈగో గొడవ. చిత్తూరులో అవినీతి వాటాల గొడవ కాదు అది, అక్కడ ఈగో, కేవలం ఈగో క్లాషెస్. ఈయన జూనియర్ మంత్రి, వాళ్ళు సీనియర్లు కాబట్టి ఈగో. సింగపూర్లో మా అబ్బాయి గాయపడ్డాడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. అలా రాస్తారా వార్త? అక్కడ గాయం అయింది, ఇలా జరిగింది అని చెప్పి రాసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ స్పందన రాయాలి. ఏదో సింగపూర్లో మా అబ్బాయి గాయపడ్డాడని పవన్ కళ్యాణ్ చెప్పిందని రాశారు. అతను చెప్పేవరకు వీళ్ళకి తెలీదా? ఇంటర్నేషనల్ మీడియాలో రాలేదా, నేషనల్ మీడియాలో రాలేదా? గత ఏడాది కంటే కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్, ఈసారి 92% ఉండొచ్చని అంచనా. జేఈఈ మెయిన్ పరీక్షలు 2 సెక్షన్లు క్లిష్టంగానే, ముగిసిన 2వ సెషన్ పరీక్షలు. ఓకే. తర్వాత ఉపాధ్యాయులకు త్వరలో స్థానచలనం, మే నెలలో బదిలీల ప్రక్రియ, జిల్లాల్లో సీనియారిటీ జాబితాలు విడుదల అని చెప్పి అదొకటి రాసుకొచ్చారు. కియాలో 900 ఇంజిన్లు చోరీ, ఇది ఒకటి పరువు తక్కువ వార్త అండి. కియా ఎంతో ప్రెస్టీజియస్, అక్కడేమో 900 ఇంజిన్లు చోరీ అయ్యాయంట. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ సమీపంలోని కియా కార్ల పరిశ్రమలో దాదాపు 900 ఇంజిన్లు చోరీకి గురయ్యాయి. వాటి విలువ 10 కోట్లకు పైగా ఉంటుందని సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏమంటే కారు ఇంజిన్లు ఏమైనా పర్సలా, మనీ పర్సలా, జేబులో పెట్టుకుని వెళ్ళిపోవడానికి? కారు ఇంజిన్లు ఎంత పెద్దవి ఉంటాయి. సో అది ఎవడో ఇంటి దొంగ అయి ఉంటాడు, అన్నీ తెలిసినోడే అయి ఉంటాడు. ఒక భారీ స్థాయిలోనే జరిగి ఉంటుంది. ఒక టిప్పరో ఒక వ్యానో ఏదో ఒకటి తీసుకొచ్చి ఇంజిన్లన్నీ దానిలో పెట్టి మళ్ళీ 900 ఇంజిన్లు అంట. అంటే ఒకే రోజు జరిగిన ప్రక్రియ కాదు ఇది. సో ఎవరో అక్కడ ఇంటి దొంగే, అందులో పనిచేసే ఉద్యోగులే తెలియకుండా నెమ్మదిగా ఇంజిన్లను తరలించుంటారు. ఇక కేంద్ర మంత్రికి నిరసన శాఖ, విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు స్థానిక రైతుల నుంచి నిరసన ఎదురైంది. తక్షణమే తమ భూములకు పరిహారం చెల్లించాలని అడిగారంట. ఇక భారత్ జట్టులోకి శ్రీచరణి, శ్రీలంకలో త్వరలో జరగనున్న మహిళల ముక్కోనపు వన్డే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది.
15 మంది సభ్యులతో కూడిన భారత్ జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా ఉండగా స్మృతి మందాన వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ జిల్లా ఎర్రంపల్లికి చెందిన నల్లపురెడ్డి శ్రీచరణికి ఆ జట్టులో భారత జట్టులో చోటు దక్కింది. మంచి విషయం అండి. తర్వాత ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయొద్దు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. హైలీప్యాడ్ వద్ద పెద్ద సంఖ్యలో కొనసాగుతున్న అల్పపీడనం, నేడు రేపు వర్షాలు. సో ఇవన్నీ సాక్షిలో అంశాలు. తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో చివరిగా చూసుకుంటే బిల్లుల ఆమోదానికి గవర్నర్ కాలయాపన చట్టవిరుద్ధం, గవర్నర్లకు రాజ్యాంగంలో వీటో అధికారులు ఇవ్వలేదు అని సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ని, ఆ తీర్పుని ఆంధ్రజ్యోతిలో పెట్టారు. తర్వాత P4 అమలుకు ప్రత్యేక సొసైటీ, చైర్మన్గా సీఎం, వైస్ చైర్మన్గా డిప్యూటీ సీఎం, అది ఏదైతే ఉందో అది ఆంధ్రజ్యోతిలో రాశారు. తర్వాత పోలవరం బనకచర్ల కోసం జలహారతి కార్పొరేషను, సీఎం చైర్మను, మంత్రి వైస్ చైర్మను, ఎండి సీఈఓగా ప్రత్యేక సీఎస్, ప్రాజెక్టు అంచనా వ్యయం 80,112 కోట్లు, బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి రుణాల సేకరణ, ప్రభుత్వ బాండ్ల ద్వారాను నిధులు. సో మొత్తానికి పోలవరం బనకచర్ల అనుసంధానం అనేది చాలా పెద్ద ప్రాజెక్టు. 80,000 కోట్లకు పైగా డబ్బులు ఖర్చు అవుతాయి. దానికి కేంద్రం ఏమీ డబ్బులు ఇవ్వదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అన్ని మిగులు నిధులు లేవు. కాబట్టి బ్యాంకుల నుంచి, వివిధ ఆర్థిక సంస్థల నుంచి అప్పు తీసుకొచ్చి కట్టి దాని ద్వారానే, ఆ ప్రాజెక్టు నుంచి వచ్చిన ద్వారానే ఆదాయం వస్తుందంట. అది PPP పద్ధతిలో కొన్ని చోట్ల అప్పగిస్తారంట. దాని ద్వారా వచ్చిన డబ్బులతో అప్పు తీరుస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఇక తర్వాత వక్ఫ్ భూములకు ఎసరు, 30,000 ఎకరాలపై ఇంటి దొంగల కన్ను, రాష్ట్ర ప్రభుత్వ కళ్ళకు గంతలు, ముస్లింల సంక్షేమానికి వాడాలన్న చంద్రబాబు. 4 నెలల క్రితమే అధికారులకు స్పష్టీకరణ. ఇప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా మంత్రాంగం, 2 అధికారులు సహా 4 కీలకం, వ్యాపారం పేరిట అస్మదీయులకు ఇచ్చే ఎత్తు, వారి ద్వారా వాటిని అనుభవించాలనే కుయుక్తి, వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని నోటిఫికేషన్. వక్ఫ్ భూములను వాణిజ్య అవసరాలకు వాడొద్దు, వాటిని కమ్యూనిటీ అభివృద్ధి సంక్షేమం కోసమే వాడాలి అని చెప్పి సీఎం చంద్రబాబు గారు చెప్పారు. కానీ ఆ తర్వాత 4 నెలలకే వక్ఫ్ బోర్డు సీఈఓ పేరిట నోటిఫికేషన్ జారీ అయింది. వ్యాపార వాణిజ్య అవసరాలు అభివృద్ధికి వక్ఫ్ భూములను ఉపయోగిస్తామనేది ఆ నోటిఫికేషన్ సారాంశం. సీఎం గారు చెప్తున్నది ఒకటి, ఆ వక్ఫ్ అధికారులు చేస్తున్నది ఒకటి. ఎందుకంటే ఇంటి దొంగలు అది. అందుకే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర వ్యక్తులను పెడతామని కేంద్రం బిల్లు తీసుకొచ్చింది. అమెరికా కలలు విద్యార్థులపై ట్రంప్ సర్కార్ మరో పిడుగు. ఇందాక చెప్పుకున్నాగా ఈనాడులో అదే. తర్వాత కాంగ్రెస్ దిద్దుబాట, క్షేత్రస్థాయి నుంచి పార్టీ ప్రక్షాళనపై దృష్టి, ఎదురు దెబ్బల నేపథ్యంలో భారీగా సంస్థాగత మార్పులు, ఈ ఏడాది పునర్నిర్మాణంపైనే ఫోకస్. CWC మతవాదం, హింసతో దేశం విద్వేష అగాధంలో కూరుకుపోతోంది అంటూ తీర్మానం. సర్దార్ పటేల్ అసలైన వారసత్వం కాంగ్రెస్ పార్టీదే. ఖర్గే అహ్మదాబాద్లోని వల్లభాయ్ మెమోరియల్లో భేటీ. నేడు 1700 మంది ప్రతినిధులతో ప్రధాన సదస్సు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఫెయిల్ అవుతోంది, ఎందుకు ఫెయిల్ అవుతోంది అనేది దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎందుకంటే వాళ్ళు మహారాష్ట్ర ఎన్నికల్లో ఫెయిల్, హర్యానా ఎన్నికల్లో ఫెయిల్, గెలవాల్సిన చోట కూడా ఓడిపోతున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో అటర్ ఫ్లాప్. సో రేపు పొద్దున బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి. సో అందుకని ఎక్కడ ఏం తప్పు జరుగుతోంది అనేది చూసి దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారంట. తర్వాత వాలంటీర్ పేరిట వైకాపా వంచిన, నియామకాలు గౌరవ వేతనాలకు ఉత్తర్వులు లేకుండా చేశారు. ఏ పొద్దు కింద వేతనం ఇచ్చారో తెలీదు. రాష్ట్ర యువతను నిండా ముంచారు. వైసీపీ ప్రభుత్వం 25,000 కోట్ల మేరకు భారీ అవినీతికి పాల్పడింది. అల్లూరు జిల్లా కురిడి పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారు. గత ప్రభుత్వంలో వాలంటీర్ల పేరిట వైసీపీ వాళ్ళు నైవంచన చేశారు, దోపిడీ చేశారు అని. ఇక ఒక డాక్టర్ అంట, దొంగ డాక్టర్, నకిలీ డాక్టర్, కానీ 20 సంవత్సరాలుగా హార్ట్ ఆపరేషన్లు చేస్తున్నాడంట. బ్రిటన్లోని ప్రఖ్యాత డాక్టర్ పేరుతో చలామణి. మధ్యప్రదేశ్లో ఓ ఆసుపత్రిలో 15 మందికి శస్త్రచికిత్సలు, వారిలో 7 మృతి. మొత్తం 15,000 ఆపరేషన్లు చేసినట్టు ప్రచారం. 20 సంవత్సరాల నుంచి 15,000 ఆపరేషన్లు చేశాడంట అతను. నేను బ్రిటన్లో పెద్ద డాక్టర్ని, సో నేను ఇక్కడ క్లినిక్ పెట్టానని చెప్పి మధ్యప్రదేశ్ వచ్చి క్లినిక్ పెట్టి ఒక 15 ఆపరేషన్లు చేస్తే అందులో 7 చనిపోయారంటండి. నకిలీ డాక్టర్లు నాకు తెలిసి ఏ RMPలో MBBSలో ఉంటారు. వాళ్ళు ఏం చదువుకోకుండానే, లేదంటే మధ్యలో ఆపేసో నకిలీ అవతారం ఎత్తుకొని జనరల్ ట్రీట్మెంట్ వరకు చేస్తారు. ఏ జ్వరానికో, దగ్గుకో, జలుబుకో, విరోచనాలకో, కడుపు నొప్పికో జనరల్ ట్రీట్మెంట్లు చేస్తారు. ఇట్లా స్పెషలైజేషన్ ఆపరేషన్లు, సర్జరీలు చేయడానికి కూడా దొంగ డాక్టర్లు పుట్టుకొస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. సో ఇది మొత్తానికి 3 పత్రికల్లో ఉన్న అంశాలన్నమాట. మరిన్ని కీలకమైన అంశాలతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
చివరి వరకు చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. సో మనం మ్యాక్సిమం నేను స్టూడియోలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. ఈరోజు ఇంకా అనుకోకుండా నిన్న సాయంత్రం బయలుదేరి బెంగళూరు వచ్చానమాట. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాను కాసేపట్లో. కొంచెం అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది, తప్పట్లేదు. థ్యాంక్ యూ అండి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి.